మన దేశంలో అతిపెద్ద సమస్య ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం. దీన్ని చేస్తుంది ఈ బత్తాయి గ్యాంగ్. ఇది ఏ పార్టీకి సంబంధం ఉండదు. వీళ్ళ ఎజెండా హిందూ ముస్లిం కొట్టుకు సావాలి, ఆ వచ్చిన రక్తంతో వీళ్ళు డబ్బులు చేసుకోవాలి. ఇది పెద్ద గ్యాంగు, పెద్ద మాఫియా దీని వెనకతలు ఉంది. సాయిబాబాను కొట్టేశారు, అబ్దుల్ కలాంను కొట్టేశారు, అంబేద్కర్ని కొట్టేశారు, గాంధీజీని, మదర్ తెరెసా అందరూ అయిపోయారు. ఇప్పుడు పేదవాళ్ళని పట్టుకొని హిందూ ముస్లింల మధ్య ఆ కోవాబన్ మరీ దరిద్రమైన కాన్సెప్ట్ ఎంత అంటే ఎతికి మరి ఆ ముస్లింని పట్టుకొని ముస్లిమ్స్ అందులోని విషం పెడుతున్నారు, హిందువులకి పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు. ఆ టీవీ ఛానల్ మీరు కనుక గమనిస్తే ఇప్పటికి ఎన్ని వాళ్ళ మొత్తం వాళ్ళ సర్వీస్ లిస్టులో అన్ని మత విద్వేషాల మీద ఉంటాయి. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఆ టీవీ ఛానల్. ఇలా ఎంతకని చెప్తాం? ఇది ఒక్కటే కదా, 5,000 ఛానళ్ళు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. ఎవరికి అవసరం చెప్పండి? ఇప్పుడు 5,000 కాదు 20,000 ఛానళ్ళు పెట్టుకో, ఇంట్లో నీకు నచ్చింది చెప్పుకో. చాలామంది చెప్తున్నారు, జర్నలిస్టులు ఉన్నారు ఇందులోని, చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు చెప్పుకుంటారు. అలా కాదు, వీళ్ళ జర్నలిస్ట్ అని చెప్పి మైకు తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి న్యూసెన్స్ పెట్టి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతలకు గురి చేసి తమ్ముని బిమ్మి చేసి పాపం అబ్బాయిని చూస్తే చాలా జాలనిపించింది. నాకే కాదు, ప్రతి ఒక్కరికి జాలనిపించింది. సో దీన్ని మనం ఎలా ఆపగలుగుతామంటే, అసలు ఇది ఎందుకు చేస్తున్నారంటే ఒక న్యూస్ని కప్పిపుంచడానికి. ఇప్పుడు సడన్గా ఏదో ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది, అది జనంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఇంకో దానికంతా భయంకరమైన న్యూస్ వస్తే ఆటోమేటిక్గా జనం అది మర్చిపోతారు. అలా క్రియేట్ చేస్తున్న ఈ బత్తాయి గ్యాంగులు, ఈ కొవ్వా బన్నలు ఏంటి. ఇప్పుడు మీరు చూసుకుంటే ChatGPT వచ్చే సమయంలో కుమార్ అంటే మార్కెట్లోకి వచ్చింది. ఎక్కడ చూసినా కుమార్ అంటే వదలట్లేదు. అక్కడ వ్యూస్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు, లైకులు కమెంట్లు వాళ్ళే చేస్తారు. ఇప్పుడు నాకు ఈ కోవా బన్న మీద వీడియో చెయ్యమని దగ్గరది ఒక 5,000 కమెంట్లు వచ్చాయి. మీరు నమ్ముతారా? దయ్యములు అదేదో పెద్ద దేశ రాష్ట్ర ప్రపంచ సమస్యలాగా దాని మీద చేయమని అన్నారు. ఏంటి ఆంథ్రోపిక్ వచ్చింది, స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది, ఇండియన్ స్టాక్ మార్కెట్లు TCS, విప్రో, HCL, టెక్ మహీంద్రా అన్నీ కుప్పకూలిపోయి భూస్థాపితం అయిపోయి మా భవిష్యత్తులు ఏంటి, మా పిల్లల భవిష్యత్తులు ఏంటని ఈ 5,000 కమెంట్లో ఒక్కడు కూడా కమెంట్ చేయలేదు. కానీ 5,000 కమెంట్లు అందులో కొన్ని బాట్లు, ఫేక్లు, ఏఐలు అన్నీ మాఫియా. ఇది వెనకాతల బత్తాయి గ్యాంగ్ మాఫియా ఉంటుంది. చెయ్యండి 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 చెయ్యండి. ఏంటి కోవా బన్ అంత దేశ సమస్య? నేను అడుగుతున్నాను, ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. కోవా బన్ ఏమైనా ప్రపంచ సమస్య? దానికన్నా మించిన సమస్యలు మన తెలుగు రాష్ట్రాల్లో లేవా చెప్పు? మన దేశంలో లేవా? కాకపోతే ఇదంతా కొన్ని గవర్నమెంట్లు పేర్లు చెప్పను, కొన్ని గవర్నమెంట్లు, కొన్ని ఆర్గనైజేషన్లు దేశాన్ని మతం మత్తులో ఉంచితే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఇంక ఎవరు నోరిప్పి అడగరు. ఏమైనా అడుగుతున్నప్పుడు జై శ్రీరామ్ అన్నారు, ఏమైనా అడుగుతున్నా అల్లాహు అక్బర్ అన్నారు, ఏమైనా అడుగుతున్నప్పుడు హల్లెలూయా అన్నారు. ఈ అలాగ మతం మత్తులో ఉంచి మత విద్వేషాలు రచ్చుకుంటూ అలా టైంపాస్ చేసుకుంటూ అలాగా మనకిచ్చిన ఈ పరిపాలనా వ్యవస్థని అలా తీసుకెళ్ళిపోవాలి. మీకు ఇంకోటి తెలుసు, ఇంకోటి వస్తుంది మార్కెట్లోకి, ఇంకోటి వస్తుంది. అంతరిక్షంలో నాసా కనిపెట్టింది డమరకం, శివుడు విష్ణువు అంతరిక్షంలో నుంచి కనిపెట్టారని చెప్పేసి ఆల్రెడీ మార్కెట్లోకి వస్తుంది. ఈ కోవా బన్ అయిపోయినంటే అది మార్కెట్లోకి వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ మీకు కూడా మీ దగ్గర వరకు వచ్చి ఉంటుంది. సో ఇది చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు సేమ్ ఇదే డీప్సీక్ వచ్చి అమెరికా స్టాక్ మార్కెట్ని, ఇండియా వ్యవస్థని కుప్పకూల్చింది. డీప్సీక్ అని ఏఐ. సో అది ప్రజలు ఎక్కడ అడుగుతారని చెప్పి వెంటనే బత్తాయి గ్యాంగు వెళ్ళి ఆ కుంభమేళాలో నుంచి అదేదో దేవుడు సృష్టిలాగా పూసలమ్ముకున్న మోనాలిసాను సృష్టించారు. ఎక్కడ చూసినా అదే న్యూస్. ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు చేస్తే మేము కృత్రిమంగా ఒక 1000 వ్యూస్ ఇస్తాం, నీకు వచ్చాయని చెప్పి ఆని చూసి ఇంకోటి చేస్తారు. ఆని చూసి అలా చైల్డ్ లింక్ అయిపోయి ఎక్కడ చూసినా మోనాలిసా. 1 నెల 2 నెలలు అలా. అంతలో ఈ డీప్సీక్ వచ్చింది, వెళ్ళిపోయింది, మర్చిపోయారు, ఇంకో కొత్త న్యూస్ వస్తుంది. సో ఒక న్యూస్ని కప్పిపుచ్చడానికి ఇలాంటివి క్రియేట్ చేస్తూ మార్కెట్లోకి వస్తూ ఉంటాయన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ క్లాడ్ ఆంథ్రోపిక్ రావడం వల్ల స్టాక్ మార్కెట్లు ఏంటి, షేర్ మార్కెట్లు ఏంటి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, మన భారతదేశం యొక్క ఆయువు పట్టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద దెబ్బ పడింది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సాఫ్ట్వేర్ తయారు చేసేసుకోవచ్చు. జస్ట్ 10,000 రూపాయలతో ఐటీ కంపెనీ పెట్టచ్చు. సో మన పరిస్థితి ఎలా అవుతుందని పిల్లలకి, ప్రజలకి తెలియాలి. ఇది ఎవ్వరూ తెలియనివ్వకుండా కోవా బన్నో పొద్దున్న చూస్తే కోవా బన్నో పూసలు అయిపోయింది, కుమారాంటి కూరలు అయిపోయింది. ఇప్పుడు కోవా బన్ను ఎంత దరిద్రమైన స్థితిలో ఉందంటే మన భారతదేశం ఇంకో 100 సంవత్సరాలైనా నేను చెప్పకూడదు,
ఇలాగే ఉంటుంది. మత విద్వేషాలతో కొట్టుకు సస్తారు. మత విద్వేషాలతో ఉంటే ఎదుగు బొదుగు లేకుండా పేదరికంలో కొట్టుమిట్టాడుతారు. 140 కోట్ల జనాభా ఉందరా, ఎంతకైనా ఈ మత విద్వేషాలు రెచ్చగొడతారు. రోజు లేకపోయినా క్రియేట్ చేస్తున్నారు. నేను బలైపోయాను కాబట్టి ఆ మత విద్వేషాలకి. నాకు తెలుసు ఆ బాధ, నాకేం జరిగిందని కాదు, నా దేశానికి వచ్చిన సమస్య. నేను మత విద్వేషాలు ఆ దేశం ఉంది ఈ దేశం ఉందని మీకు చెప్పేవాడిని, కానీ నా దేశం మత విద్వేషాలతో ఉందని నేను ఎప్పుడు తొంగి చూడలేదు. నా వరకు వస్తే కానీ నాకు అర్థం లేదు మత విద్వేషాలతో భారతదేశం కొట్టుకు సస్తుందని. చాలా కష్టం అండి. మనం బయట పడాలి, చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి, ఈ మత విద్వేషాలను అరికట్టాలి. గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళెవరూ కూడా కాదండి, వాళ్ళెవరూ జర్నలిజం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ ముందుకు వచ్చి జర్నలిస్ట్ని, ఫేక్ జర్నలిస్ట్ని, ఫేక్ ఛానల్స్ని తీసేస్తే సగం రచ్చ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎలా క్రియేట్ చేస్తారంటే సోషల్ మీడియా వాళ్ళు ఉండరు, వాడతారు. మీడియా టీవీ చూడని వాళ్ళు ఉండరు, చూస్తారు. సో ఈ రెండు ఆధారంగా ఈ ఎక్కడ చూసినా కోవా బన్ నా ఇష్యూ తర్వాత ఈ కోవా బన్ అంత వైరల్ అయింది. నేను ఎక్కడ చిన్న మాట, చిన్న టంగు పొరపాటు జరిగిందని నన్ను క్షమించాను, వదలకుండా దాన్ని రచ్చ రంబోలా చేసి శివుని తిట్టాను, విష్ణువు తిట్టాను, సాయిబాబా అన్ని దేవుళ్ళని తిట్టానని చెప్పి ఫేక్ క్రియేట్ చేసి ఎలా విధ్వంసం సృష్టించారు. ఎవరికి ఉపయోగం? అదే ప్రజా సమస్య. ఇప్పుడు ఇక్కడ గాలి 5 ఉంది, 10 ఉంది, ఎంత పొల్యూషన్ ఫ్రీ ఏరియా. మన హైదరాబాద్లో 250 ఉంది. ఎవరైనా మాట్లాడుతున్నారు విషయం. ఢిల్లీలో 450 ఉంది విష గాలి. వైజాగ్లో 200 ఉంది. దీనికోసం మాట్లాడాలి, జవర్నల్లో అవేర్నెస్ చేయాలి, మాస్కులు కొట్టుకోవాలి. ఇదేమీ చేయకుండా కోవా బన్ను పొద్దున్న చూస్తే కోవా బన్ను. ఇది ఇంకో 10 రోజులు ఇలా నానుస్తారు. ఈ న్యూస్ తగ్గిపోయి వ్యూస్ తగ్గిపోయిన వెంటనే మళ్ళీ ఆ అంతరిక్షంలో నాసా కనిపెట్టింది శివుని విష్ణువుని అని చెప్పి అది తీసుకొస్తారు. అది ఆల్రెడీ మార్కెట్లో ట్రెండింగ్ చేసి వదిలేశారు. నేను చూశాను చాలా పేజీలని. ఈ బత్తాయి గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు అన్నీ లేవండి. అన్నీ మొత్తం విద్వేషాలు రెచ్చగొట్టడం, మతం మత్తులో జనాన్ని ఉంచాలి. మెయిన్ మన భారతీయులను మతం మత్తులో, ఎందుకంటే 80% హిందువులు ఉన్నారు. ఈ హిందువుల ఓటు బ్యాంకుని కానీ హిందువుల ప్రజలను కానీ మతం మత్తులో ఉంచుకుంటే మనకి ఈజీగా మన పరిపాలన సాగుతుందని చెప్పి ఎన్నో రాజకీయ పార్టీలు ఈ మతం మత్తులో ఈ ప్రజలను ఉంచి పబ్బం గడుపుకుంటాయి. భారతదేశాన్ని ఆ దేవుడే కాపాడాలి. చాలా 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 క్లిష్ట పరిస్థితులు ఉంది. ఇదే కంటిన్యూ అయితే ఇంకా నేను చెప్పకూడదు. ఈ వీడియో ఎంతో సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు అండ్ జై హింద్.